నెల్లూరు జిల్లా కొవ్వూరులో మైనర్ బాలిక అఘాయిత్యం కేసుకు సంబంధించి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు విచారించారు. విచారణ అనంతరం కాకాని మాట్లాడుతూ విచారణలో పోలీసులు కేసుకు సంబంధం లేని ప్రశ్నలు అడిగారని తెలిపారు. చనిపోయిన కుటుంబానికి న్యాయం చేయలేదని విమర్శించారు. తమను ఇబ్బంది పెట్టేందుకే పోలీసు శాఖ ప్రయత్నిస్తోందని కాకాని ఆరోపించారు. వెనకబండి మనోళ్ళు ఎదురు బాగా మీరు పోవాలండి. నెంబర్ రిలీజ్ నెంబర్ ఇవ్వాలి. ఫోన్ కొంచెం మీరు అంతే. ఒకటి రెండిట్లో డిలీషన్, ఒక దాంట్లో అది జోనల్. కొవ్వూరులో ఇటీవల గుమ్మళ్ళదెబ్బ కాలనీలో ఒక మైనర్ బాలిక మీద అఘాయిత్యం జరిగింది. దానికి సంబంధించి ఆ తర్వాత ఆ బాలిక మృతి చెందడం, ఆ రోజు ప్రసన్న అన్న అందుబాటులో లేకపోవడం, సమీప బంధువుకు సంబంధించినటువంటి ఆయన చనిపోవడంతో ఆ కార్యక్రమంలో పాల్గొనవలసి ఉన్నందున ఆయన కోరిక మీదటగా నేను అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి అక్కడికి వెళ్ళడం జరిగింది. మేము వెళుతున్నటువంటి నేపథ్యంలో కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మమ్మల్ని అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం చేయడం, వేటిని మేము లెక్క చేయకుండా నేరుగా బాధిత కుటుంబాన్ని పరామర్శించి రావడం జరిగింది. ఎక్కడా కూడా పోక్సో చట్టం గురించి అవగాహన ఉన్నటువంటి వాళ్ళం, ఎక్కడా కూడా నేను కానీ ఆ తర్వాత వెళ్ళి పరామర్శించినటువంటి ప్రసన్న అన్న కానీ ఎప్పుడు కూడా ఆ బాలిక పేరు కానీ తల్లిదండ్రులు కానీ కొన్ని ఛానళ్ళు రాశాయి, బాలిక పేరు ఉటంకించారు, ఆ బాలిక తల్లిదండ్రుల గురించి మాట్లాడారు, దాని ద్వారా ఆ కుటుంబం తెలిసిందని చెప్పి నేను ఆ ఛానల్కి ఛాలెంజ్ విసురుతున్నా. ఎక్కడన్నా నా నోటి గుండా ఆ బాలిక పేరు కానీ లేదా ఆ బాలిక తల్లిదండ్రుల పేరు కానీ లేదా వాళ్ళని గుర్తించేటువంటి అంశం కానీ మాట్లాడామా? అంటే కొన్ని ఛానళ్ళు ఏ విధంగా తయారయ్యారంటే పచ్చ కళ్ళజోళ్ళు పెట్టుకొని అంత పచ్చంగా కనపడుతుంది కాబట్టి పచ్చంగా చూపించేటువంటి ప్రయత్నం చేయడం తప్ప ఎక్కడన్నా ఎప్పుడు మాట్లాడనటువంటి విషయాలు. కాబట్టి దాని మీద వెళ్ళాం. వాళ్ళ ఇంటి ముందు మాట్లాడలేదు, ఎక్కడా మాట్లాడలేదు, నేరుగా బయట వచ్చేసాం. అసలు ప్రెస్ మీటే పెట్టలేదు. నేను పోలీసులు కూడా అదే విషయం చెప్పాను, ప్రెస్ మీటే పెట్టలేదు. మీడియా అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాం. ప్రెస్ మీట్కి మీడియా అడిగేదాని వివరణకు కూడా తేడా తెలియకుండా ఈరోజు కొంతమంది మాట్లాడుతున్నారు. మేము ఎక్కడా ప్రెస్ మీట్ పెట్టలేదు. ప్రెస్ మీట్ అంటే నేను పిలిచి మాట్లాడడం. పరామర్శించి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి మీడియా అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకి మేము సమాధానం చెప్పడం జరిగింది. అయితే ఈరోజు మాకన్నా ముందు ఆ బాలికకి సంబంధించి చనిపోయిన వెంటనే ఎవరైతే అధికార పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యురాలు ఉందో, అధికార పార్టీకి సంబంధించినటువంటి వక్ఫ్ బోర్డు చైర్మన్ ఉన్నారో, వీళ్ళు ముందుగానే స్టేట్మెంట్ ఇచ్చారు. గంజాయి మత్తులో ఇటువంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి కాబట్టి గంజాయి మత్తులో జరిగేటువంటి ఇటువంటి అఘాయిత్యాలకి త్వరలోనే మేము అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. మేము దానిని ఆ రోజు ప్రశ్నించాం, ఈరోజు ప్రశ్నిస్తున్నాం. ఎప్పుడు తీసుకుంటారు? చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడు? 3 నెలల లోపల ఈ రాష్ట్రాన్ని గంజాయి రహిత ఆంధ్ర రాష్ట్రంగా మార్చేస్తామని చెప్పాడు. ఇప్పటికి ఎన్ని రోజులైంది? దాదాపుగా ఈ సంఘటన జరిగేటప్పటికి 19 నెలలు, ఈ రోజుకి 20 నెలలు. అయితే ఈరోజు కుప్పల తెప్పలుగా గంజాయి దొరుకుతుందని నిద్రలేస్తే నెల్లూరు సెంట్రల్ జైలు మొత్తం, ఆ విజయవాడలో ఉన్నటువంటి యువత మొత్తం గంజాయికి బానిసలు అయ్యారని చెప్పి రోజు తీసుకొచ్చి వ్యానుల్లో బస్సుల్లో తరలిస్తున్నారు. ఇక్కడికి వ్యానుల్లో బస్సులు ఇక్కడి నుంచి తరలించకపోయి అక్కడ
వాళ్ళందరూ కోర్టు ముందు హాజరవుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా ఉంది. దానికి సంబంధించినటువంటి హత్య జరిగింది, ఈ అఘాయిత్యం జరిగింది అని చెప్పి స్పష్టంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొనడం జరిగింది. వాళ్ళని విడిచిపెట్టి వాళ్ళతో సంబంధం లేకుండా నాకొక్కడికే నోటీసులు ఇచ్చారు. అంటే ఈ ప్రభుత్వం నిందితుల పట్ల ఎవరైతే ఉన్నారో ఉదాసీనంగా వ్యవహరించి వాళ్ళ కొమ్ము కాస్తూ బాధితుల పట్ల ఈరోజు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటువంటి దుర్ఘటనలు, ఇటువంటి సంఘటనలు ఎన్నడూ చూడలేదు మనం. ఏ రోజైనా నెల్లూరు జిల్లాలో ఇళ్ల మీద దాడులు ఎప్పుడన్నా చూసామా? అటువంటి సంఘటనలు ఈరోజు మనం చూస్తున్నాం. కాబట్టి మేము ఆ రోజు చెప్పాం, దాని మీద నాకు నోటీసులు ఇచ్చి రమ్మన్నారు. ఒకరోజు వస్తామంటే మళ్ళీ వద్దన్నారు. మరలా రెండోసారి నోటీసులు ఇచ్చారు. మళ్ళీ మా దగ్గరికి వచ్చి వివరణ తీసుకుంటామన్నారు, వివరణ తీసుకోలేదు. మరలా మొన్న రమ్మన్నారు 24వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం. ఆ రోజు కొన్ని పనులు ఉండడంతో ఈరోజు వస్తామని చెప్పి 27వ తేదీ నేను ప్రసన్న మాతో పాటు మాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి రావడం జరిగింది. విచిత్రం ఏమిటంటే మేము ప్రజల్లో ఉండేటువంటి వాళ్ళం, ప్రజలతో మమేకమై ఉండేటువంటి వాళ్ళం. నిత్యం అధికారం ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన ఉండేటువంటి వాళ్ళం, నేను కానీ ప్రసన్న కానీ. ఈరోజు మమ్మల్ని ప్రజల నుంచి వేరు చేయడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎవరితో రాకూడదు, ఒంటరిగా రావాలా, మీతో పాటు బళ్ళు రాకూడదు, మీతో పాటు మనుషులు రాకూడదు, ఇక్కడికి మనుషులు రాకూడదు, వస్తే మీరే జవాబుదారీ అని చెప్పి. అంటే మేము ఇంకా రాజకీయాల్లో కూడా రేపటి రోజు పోలీసు ఆర్డర్ వేసేటట్టుకుంది, మమ్మల్ని మీరు పోటీ చేయడానికి కూడా లేదని. నేను మీరు శాసనసభ్యులుగా కూడా పోటీ చేయడానికి లేదనేటువంటి నోటీసులు కూడా ఇస్తారేమో మాకు అనిపించింది. నేను చూస్తే మీరు జనాల్లోకి పోకూడదు, జనాలతో తిరగకూడదు, జనాలతో మాట్లాడకూడదు, జనాలు మీ దగ్గరికి రాకూడదు, మీతో పాటు జనం రాకూడదు, మీరు జనానికి వేరుగా ఉండాలని చెప్తే రేపు పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి, బహుశా అందరికి నోటీసులు ఇస్తారో మీరు పోటీ చేయడానికి లేదు, రేపు మేము ఎమ్మెల్యేలకు కూడా మాకు నోటీసులు ఇస్తారో మీరు పోటీ చేయడానికి లేదని. కాబట్టి ఇంత దురదృష్టమైనటువంటి, ఇంత దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వాన్ని మేము చూడలే. ఈరోజు ప్రతిపక్షాలు ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు ఈ జిల్లాలో. నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షం ఎవరంటే పోలీసులు ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ వాళ్ళు వదిలిపోయారు, వాళ్ళు చేతులు ఎత్తేసారు, హ్యాండ్స్ అప్ అన్నారు, వీళ్ళే ప్రతిపక్షం. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో ఈరోజు వీటికి భయపడం. నాకు నోటీసులు ఇస్తారు, ప్రసన్న దగ్గరికి పోతే ఆయన్ని ప్రశ్నిస్తారు, లేదు ఇంకొక ఆయన పోతే నోటీసు ఇచ్చినటువంటి దాంట్లో బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే పోలీసులు తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా, ఏదో ఒకటి చేసేద్దామని చేస్తున్నారో తెలియదు. కానీ ఆ చట్టం అనేటువంటి దాని మీద కొన్ని నిబంధనలు ఉంటాయి. ఎవరు ఇవ్వాలి, ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే బాధిత కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇవ్వాలి. దారిని పోయే దానిలు ఇస్తారా? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాడు ఇప్పుడు నేను పోయి ఒక కంప్లైంట్ ఇస్తాను, తీసుకోమనండి డిఎస్పీ గారిని, ఎవరైతే అక్కడ పోయి మాట్లాడారో వాళ్ళ మీద. కాబట్టి ఈరోజు నాకు నోటీసులు ఇచ్చారు, నాతో పాటు నా బిడ్డ పూజితమ్మకి నోటీసులు ఇచ్చారు. అయితే ఆ పాప ఇచ్చినటువంటి సమాధానం నాకు నచ్చింది. ఆ పాప ఏమన్నదంటే పూజితమ్మ సమాధానంలో ఈ విధంగా